సర్వోన్నతుడు దేవాది దేవుడు అబ్రహాంతో అంటున్నాడు, నేను సొదొమ గొమొర్రాని పాడు చేస్తున్నాను, అనగా నాశనం చేస్తాను, దహించేస్తాను అని అబ్రహాంతో అన్నాడు. అసలు అబ్రహాంకి సొదొమ గొమొర్రాకి సంబంధమే లేదు. లోతు ఆ ఊర్లో ఉండేది. ఒకవేళ చెప్పండి దేవుడు లోతుకు చెప్పాలి, అడగాలని లోతు అడుక్కోవాలి. కానీ ఇక్కడ అబ్రహాంకి దేవుడికి మధ్యన సంభాషణ జరుగుతూ ఉంది. అబ్రహాం అడుగుతున్నాడు, ప్రభు నీతిమంతులతో కూడా నువ్వు సొదొమ గొమొర్రాని నాశనం చేస్తావా అంటే, ప్రభు నీతిమంతులు ఉంటే నేను లేనయ్యా అన్నాడు దేవుడు. యాక్చువల్గా అబ్రహాంకి చాలా ఆస్తి ఉందండి. అతనికి అవసరమే సొదొమ గొమొర్రా విషయంలో కావాల్సినంత ఉంది. సరే నీ ఇష్టం ప్రభా చేసేనొచ్చు. కానీ అబ్రహాం తప్పడం చూడండి, ఆ పట్టణం బాగుపడాలని, అది నిలిచి ఉండాలని ఆశపడుతున్నాడు. ఎవరు? అబ్రహాం. అది దేవుడు అడుక్కుంటున్నాడు. చూడండి, తన క్షేమం చూసుకోవట్లే, ఎదురుని క్షేమం చూస్తున్నాడు. ఈ దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులు, దేవుడితో సమయం గడిపే వ్యక్తులతో దేవుడు ఈ విషయాన్ని చెప్తాడనమాట. తాను చేయబోయేది, దేవుడు ఏం చేయబోతాడో దాన్ని తన ప్రేమించే వాళ్ళకి, తన ఇష్టం వచ్చే వాళ్ళకి చెప్తాడు. కళ ద్వారానో, దర్శనం ద్వారానో, లేకపోతే సంఘాల దేని వాక్యం ద్వారానో దేవుడు బయలుపరచాడు. అప్పుడు మనకు అర్థమవుతుంది మనం ఏ స్థితిలో ఉన్నామని. మనకి దేవుడికి సంబంధం లేకుండా, కనెక్షన్ లేకుండా మనం బతికినట్లయితే మనకి ఏమీ తెలియదు. నా కూతురు ఎందుకు అయిపోయింది అంటావు ఒకరోజు, నువ్వు నా కొడుకు ఎందుకు అయిపోయాడు అంటావు ఒకరోజు, నా భార్య ఎందుకు అయిపోయింది అంటావు ఒకరోజు, నా భర్త ఎందుకు అయిపోయింది అంటావు ఒకరోజు. ఎప్పుడో తెలుసా? నీకు దేవుడికి సంబంధం లేనప్పుడు. ఇప్పుడు అబ్రహాంకి దేవుడికి సంబంధం ఉంది కాబట్టి అబ్రహాంని పిలిచి అంటున్నాడు, నేను సొదొమ గొమొర్రాని పాడు చేస్తాను అంటున్నాడు. కాబట్టి అబ్రహాము దేవుడు అడుగుకుంటాడు, ప్రభువా దయచేసి నీతిమంతులు కూడా దాని పట్టణం నాశనం చేయదు ప్రభు అడుగుకుంటున్నాడు. సో ఎందుకు తెలియజెప్పాడు అబ్రహాంకి? అబ్రహాం అంటే దేవుడికి ఇష్టం. అబ్రహాము దేవుడితో ఉండేవాడు. వీళ్ళిద్దరికి మంచి సంబంధం ఉంది కాబట్టి బయలుపరిచాడు. ఈరోజు చాలా మంది కుటుంబాలు ఇదే కదండి. దేవుడు ఎవరో తెలవక, బిడ్డ పడుతుందో అర్థం కావట్లేదు, భార్య చూసిన అర్థం కాదు, భర్త చూసిన అర్థం కాదు, అసలు కుటుంబం అయిపోయిందో అర్థం కాదు. చెప్పేవాళ్ళు ఉంటాయి కదా. నీకు దేవుడితో ఎప్పుడైతే సంబంధం, కనెక్షన్ ఉంటుందో ఖచ్చితంగా దేవుడు నీ కళతో నీతో మాట్లాడతాడు. దైవ సేవకుల ద్వారా వాక్యంతో మాట్లాడుతాడు. అప్పుడు నువ్వు అలర్ట్ అవ్వచ్చు. ఈరోజు అలర్ట్ లేదు కుటుంబాలలో, బిడ్డలకు అలర్ట్ లేదు కుటుంబాలలో, ఎవరికి లేదు, ఎవరికి వారే. ఎందుకు చెప్పేవాళ్ళు లేరు కదా. ఎంత మంచి దేవుడు అండి. నువ్వు దేవుని ప్రేమిస్తే దాన్ని చేయబోయేది నీకు చెప్తాడు. నీకు ఏది మరుగుపరచాడు దేవుడు తెలియపరచాడు. తద్వారా ఏం చేసుకోవచ్చు? భార్యనో, భర్తనో, కుటుంబాన్నో, ఇరుగు పొరుగు వారినో కాపాడుకోవచ్చు.